సిఆర్పిఎఫ్ కంపెనీస్ ఉన్నాయి, ప్లస్ ఏపీఎస్పీ ఉంది, ప్లస్ సివిల్ ఫోర్స్ కూడా బయట నుంచి ఇవ్వడం జరిగింది. అవి అన్నీ ఎట్లా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆల్ అవుట్ సైడ్ నుంచి సీనియర్ ఆఫీసర్స్ చాలామంది, కమాండెంట్ గారు, అడిషనల్ ఎస్పీస్ అందరితో ఇది రివ్యూ చేయడం జరిగింది. దట్ ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఎలా మనం కంటిన్యూ చేయాలి పీస్ఫుల్గా. దాంతోపాటు కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు డిఎస్పీ గారు కూడా ఈరోజు కొత్తగా జాయిన్ అయ్యారు. వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, ఆఫీసర్స్తో ఇంటరాక్ట్ చేయడం, మన కేసెస్ చేయడం జరిగింది. మన డిస్ట్రిక్ట్లో ఇప్పుడు వరకు పోస్ట్ పోల్, ప్రీ పోల్ అండ్ పోల్డింగ్ కేసెస్ అన్నీ కలిపితే అరౌండ్ 146 కేసెస్ ఆర్ దేర్. సో 146 కేసెస్లో 1500 అక్యూజ్డ్ ఆర్ సైటెడ్ అండ్ ఆల్రెడీ దీనిలో మనం 950 అక్యూజ్డ్ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఇంకా ఐడెంటిఫై డిఫరెంట్ కేసెస్ కోసం ఎట్లా మనం ఎవరు ఇలాంటి రాంగ్ యాక్టివిటీస్లో పాల్గొన్నారు వాళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళకి అరెస్ట్ చేయడం, అది మన మెయిన్ గోల్ ఉంటుంది టు ఇన్షూర్ దిస్. దీంతోపాటు ఇది కూడా నేను చెప్పాలి అనుకుంటున్నాను, మనం బైండ్ ఓవర్ చేయడం జరిగింది. బైండ్ ఓవర్ చేసాము మనం చాలామందికి ఎలక్షన్ ముందు. ఎవరీ క్రైమ్ హిస్టరీ ఉంది, చాలా యాక్టివ్ ఉన్నారు, అట్లాంటి మనుషులకి బైండ్ ఓవర్ థౌజండ్స్ ఆఫ్ నెంబర్లో చేయడం జరిగింది. ఇప్పుడు మనం రివ్యూ చేస్తే మనకి ఏం తెలిసింది, దానిలో అరౌండ్ 250% అట్లా ఉన్నారు, వాళ్ళు బైండ్ ఓవర్ అయ్యారు, బ్రీచ్ కూడా అయ్యారు. ఈరోజు కలెక్టర్ గారికి కూడా కోఆర్డినేషన్ మీటింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరిది కి నోటీస్ వెళ్తుంది. రేపు నుంచి మీరు చూస్తారు, వాళ్ళకి నోటీస్ వెళ్తుంది. వాళ్ళు డబ్బు ఫర్ఫిట్ చేయరు. అది కొంతమంది 1 lakh, కొంతమంది 2 lakh, వాళ్ళ గ్రావిటీ బట్టి ఎంఆర్ఓస్ చేశారు బైండ్ ఓవర్. సో వాళ్ళు ఈ డబ్బు ఇప్పుడు గవర్నమెంట్ ట్రెజరీలో సబ్మిట్ చేయాలి. బికాస్ దే హ్యావ్ వైలేటెడ్ ద బాండ్. వాళ్ళు గుడ్ బిహేవియర్ కోసం బాండ్ సబ్మిట్ చేశారు, అది వైలేట్. సో ఇప్పుడు అంతా వాళ్ళు ఫర్ఫిట్ చేయాలి. ఫర్ఫిట్ చేయకపోతే వాళ్ళకి మనం ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అంటే కలెక్టర్ గారు ఆర్ ఆర్డీఓస్ ఆర్ ఎంఆర్ఓస్ నుంచి మనం వాళ్ళ కోసం అరెస్ట్ వారెంట్ కూడా తీసుకోవచ్చు. వాళ్ళు తర్వాత జైలుకి పోతారు. సో దిస్ విల్ బి ద నెక్స్ట్ రౌండ్ ఆఫ్ యాక్షన్. దీంతో పాటు మన రెగ్యులర్ యాక్టివిటీస్, ఏరియా డామినేషన్, కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ అవి అన్నీ జరుగుతున్నాయి. ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ మనకి ఇల్లీగల్ ఐటమ్స్ మనకి దొరికితే మనం సీజ్ చేస్తున్నాము. మనం ఆల్ పెట్రోల్ బంక్స్కి కూడా నోటీస్ ఇచ్చేస్తాము దట్ ఎవరు లూజ్ పెట్రోల్. బికాజ్ ఇక్కడ ఒక కల్చర్ ఉంది, కొంతమంది పెట్రోల్ బంక్ రెడీ చేసి ఇక్కడ వాడుతున్నారు వైలెన్స్. సో అట్లా అమ్మడం అది ఇప్పుడు నేరం ఉంది. ఎన్సీసీ టైంలో మీరు లూజ్ పెట్రోల్, లూజ్ డీజిల్ అమ్మకూడదు. ఇఫ్ యూ వాంట్ టు సెల్ అట్లా మీరు పర్మిషన్ తీసుకోవాలి. అదర్వైజ్ ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా స్పెసిఫిక్ రీజన్స్ కోసం. బట్ అట్లా మనం డీకాయ్ ఆపరేషన్ కూడా స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు ఈ సడన్గా సర్ప్రైజ్గా కొనడానికి మనం పోలీస్ వాళ్ళే డిఫరెంట్ మన రూపం మార్చుకొని వెళ్తాము. ఎవరు మనకి అమ్మితే వాళ్ళ పెట్రోల్ బంక్ కూడా సీజ్ అవ్వచ్చు. అది కూడా మన కలెక్టర్ గారి దగ్గర పవర్స్ ఉన్నాయి, ఎనీ పెట్రోల్ బంక్ క్లోజ్ చేయవచ్చు. సో ఇట్లాంటి మనం నోటీస్ చేస్తున్నాము సిన్స్ ఇది వాడుతున్నారు. సో దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. సో ఆల్ పెట్రోల్ బంక్స్కి కూడా ఒక నోటీస్ ఆల్రెడీ వెళ్ళి ఉంది ఇక్కడ ఈ ఏరియాలో, పర్టికులర్లీ గుజ్జాలలో, టు నాట్ సెల్ లూజ్ పెట్రోల్. సో అది వాళ్ళు ఖచ్చితంగా ఇన్షూర్ చేయాలి. అదర్వైజ్ వీ విల్ నాట్ బీ టాలరేటింగ్. అండ్ ఎవరు నా రిక్వెస్ట్ మీరు అనుకోవచ్చు, వార్నింగ్ అనుకోవచ్చు, మనం ఇక్కడ ఎలక్షన్ ఒక డెమోక్రసీ కోసం ఒక చాలా ఇంపార్టెంట్ ఈవెంట్. మన స్మూత్ ట్రాన్సిషన్ ఆఫ్ పవర్, స్మూత్ ఎలక్షన్ జరగదు. ఇది అన్ని చోట్ల చూస్తున్నారు. మన ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చూస్తున్నారు. ఇండియాలో ఎంత పెద్ద డెమోక్రసీ ఉంది, ఎలా నడుస్తుంది. వీఆర్ ఇన్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్. ఇంత పెద్ద డెమోక్రసీ ఎక్కడ లేదు. అండ్ మనది మొట్టమొదటి ప్రాపర్గా జరుగుతుంది. బట్ అండ్ ఆంధ్ర కూడా ఒక ఎగ్జాంపుల్ ఉండేది ఇప్పుడు వరకు, వేర్ గుడ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. సో ఇప్పుడు మనం అట్లా కూడా అనుకోవాలి. మనం ఆంధ్రాలో ఏం
ఎవరు మన మీద ఏం క్వశ్చన్ పెట్టకుండా స్మూత్గా మనం జరిపించాలి. అది మన బాధ్యత ఉంది, అది పబ్లిక్ బాధ్యత కూడా ఉంది, అది పొలిటీషియన్స్ బాధ్యత, పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ బాధ్యత కూడా ఉంది. బికాస్ దిస్ ఎలక్షన్ ఈజ్ అల్టిమేట్లీ టు చూస్ హూ ఆర్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. సో నా రిక్వెస్ట్ ఉంది, ప్లీజ్ ఫాలో ద లా అండ్ ఆర్డర్, ప్లీజ్ ఫాలో ద లా. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ ఎక్కడ డిస్టర్బ్ చేస్తే ఖచ్చితంగా స్ట్రాంగ్ యాక్షన్ ఉంటుంది. అది ఎవరైనా ఉండొచ్చు, ఏ లెవెల్ పర్సన్ కూడా ఉండొచ్చు. మీరు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దానిలో అంతే కదా, ఓన్లీ 2 కాన్స్టిట్యుయెన్సీస్ సార్. సో 59 కేసెస్ ఆర్ దేర్. అవుట్ మన దీనిలో 628 పర్సన్స్కి ఐడెంటిఫై చేసి ఉన్నాము. దీనిలో టోటల్ 50 పర్సన్స్ రిమాండ్ అయ్యారు, జైల్లో ఉన్నారు. అండ్ 290 పర్సన్స్కి అది నోటీస్ 41 ప్రక్రియ, సో వాళ్ళు చార్జ్ షీట్ అవుతారు. సో అరౌండ్, సో యూ క్యాన్ సే దట్ వీ హ్యావ్ టేకెన్ యాక్షన్ అరౌండ్ 350 persons approximately have been taken now in 59 cases. Remaining కొంచెం అది 200 సమ్ మిగిలిపోయారు, వాళ్ళు కూడా నెక్స్ట్ ఫ్యూ డేస్లో అవుతాయి. అండ్ ఇక్కడ గుర్జులా సబ్ డివిజన్లోనే అరౌండ్ 149 persons బాండ్ కూడా బ్రీచ్ చేసి వాళ్ళకి కూడా ఇప్పుడు నోటీస్ మనం కలెక్ట్ కూడా చేశాము. వాళ్ళకి నోటీస్ కూడా వస్తుంది. వాళ్ళు మ్యాజిస్ట్రేట్ దగ్గర అంటే ఎంఆర్ఓ తహసీల్దార్ దగ్గర వెళ్ళి ఈ డబ్బు కూడా గవర్నమెంట్కి కట్టారు. ఎనీ అదర్ వాళ్ళ సెక్యూరిటీ మీద కూడా వాళ్ళ భద్రత కూడా మన బాధ్యత. సో మన క్యాండిడేట్స్ అండ్ ఎక్కడ ఉన్నారు, మనం వాళ్ళకి పోలీస్ సెక్యూరిటీలో వాళ్ళు ఉండాలి. బికాజ్ యాజ్ యూ నో దట్ దేర్ హ్యావ్ బీన్ అటాక్స్ మన డిస్ట్రిక్ట్లో, ఇన్ఫ్యాక్ట్ ఇన్ సమ్ అదర్ డిస్ట్రిక్ట్స్ ఆల్సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి. క్యాండిడేట్ సెక్యూరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ అల్టిమేట్లీ దే ఆర్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. సో క్యాండిడేట్స్కి మనం ఎక్కడైనా విదౌట్ పోలీస్ అది సో బికాజ్ వాళ్ళ థ్రెట్ పర్సెప్షన్ చాలా పెరిగింది. దీని ముందు అట్లా లేదు, 1-2 గన్మ్యాన్ అది సరిపోయింది. బట్ ఇప్పుడు వాళ్ళ థ్రెట్ పర్సెప్షన్ పెరిగింది గివెన్ ద కరెంట్ సిచ్యువేషన్. సో ఆ థ్రెట్ పర్సెప్షన్ బట్టి మన పోలీస్ ప్రెజెన్స్లోనే వాళ్ళు ఉన్నారు. అదర్వైజ్ వాళ్ళకి డేంజర్ ఉంటుంది. ఎప్పుడు ముందు నుంచి See, I cannot comment because I have come just 2 days. 2 days కూడా అవ్వలేదు, 24 hours barely అయింది నేను ఇక్కడ వచ్చి. సో దీని ముందు ఎట్లా ఉండేది ఇది నాకు ఇప్పుడు తెలుస్తుంది. దాని తర్వాత ఎనీవేస్ లాట్ ఆఫ్ యాక్షన్ హ్యాస్ బీన్ టేకెన్. లాట్ ఆఫ్ పీపుల్ మీద, చాలామంది ఆఫీసర్స్ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇట్లాంటి సపోజ్ ఎనీబడి ఇట్లాంటివి చేస్తే నేను టాలరేట్ చేయను. నేను కూడా ఇన్ఫ్యాక్ట్ నేను దీనికంటే ఎక్కువ కూడా యాక్షన్ తీసుకోవచ్చు. నేను వాళ్ళకి కేసెస్లో కూడా కో అక్యూజ్డ్గా సైట్ చేస్తాను. సింపుల్. సో పోలీస్ వాళ్ళు పోలీస్ లాగా పనిచేయాలి. వాళ్ళు లా అండ్ ఆర్డర్, కాన్స్టిట్యూషన్ అండ్ మన లాస్కి ఆన్సర్ చేయాలి. ఇంకా మనది